అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ మామ్ జర్నీ. ఈరోజు వీడియోని ఒక కథతో స్టార్ట్ చేద్దాము. ఒక ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి పేరు బన్ను అనుకుందాం. ఆమె ఆరోగ్యంగా ఉండేది, కానీ చాలా సన్నగా ఉండేది. బన్నుకి ఒక ఫ్రెండ్ ఉంది. ఆ ఫ్రెండ్ కాస్త బొద్దుగా బలంగా ఉండేది. బన్ను తన ఫ్రెండులాగా నేను ఎందుకు లేను అని ఎప్పుడూ బాధపడేది. ఒకరోజు బన్ను తినడం ఎక్కువ చేసింది. తన బాడీకి సరిపోని ఫుడ్ కూడా తినడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల్లోనే ఆమెకు అలసట, డైజెషన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు బన్ను వాళ్ళ అమ్మ అది గమనించి ఇలా అంది, బన్ను, ప్రతి ఒక్కరి శరీరం వేరు, ఎవరితోనూ పోల్చుకోవడం కరెక్ట్ కాదు. నీ బాడీకి ఏది సరిపోతుందో అదే మంచిది. ఆ మాటలు బన్నుకి అర్థమయ్యాయి. సో ఒకరు ఒక పని ఈజీగా చేయగలుగుతున్నారు, మీరు చేయలేకపోతున్నారు అంటే దానికి అర్థం ప్రతి శరీరం ప్రత్యేకం అని. ఎవరూ ఇంకొకరితో కంపేర్ చేసుకోకూడదు అని. ఎవరి తర్వాత కొందరు స్ట్రాంగ్గా ఉంటారు, అన్ని పనులు చకచకా చేసుకోగలుగుతారు. కానీ కొందరు కష్టంగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఈజీగా పనులు చేయగలుగుతున్నారే, నువ్వెందుకు చేయలేకపోతున్నావు అంటే వాళ్ళ శరీరతత్వం వేరు, మన శరీరతత్వం వేరు. ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి. ఓకే అండి, ఇవాళ నా హోల్ డే వీడియో చూశారు కదా. నేను చేసిన 2 మిస్టేక్స్ చెప్తానన్నాను కదా, చెప్తానండి. ఒకటి, లేవగానే వామ్ వాటర్ తాగాలి, కానీ నేను నార్మల్ వాటర్ తాగేశాను. 2, వర్కౌట్కి ముందు ఏమీ తినకుండా వర్కౌట్ చేశానండి. దానివల్ల అనీజీగా ఫీల్ అయ్యాను. అందుకే ప్రీ వర్కౌట్ డైట్ అని ముందు కొద్దిగా ఏదైనా తీసుకున్నాకే వర్కౌట్ చేయాలి. ఇవేనండి నా 2 మిస్టేక్స్. అవి ఇప్పుడు నేను రెక్టిఫై చేసుకున్నాను. ఇంకా ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. అండ్ ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ ఏం తీసుకోలేదండి. లంచే 2 టైమ్స్గా తీసుకున్నాను, స్మాల్ మీల్స్ లాగా. సో నో స్నాక్స్ ఇవాళ. సక్సెస్ఫుల్గా డే 3 కూడా కంప్లీట్ అయిందండి. ఇలాగే మీరందరూ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. నమస్తే.